ఐడెంటిఫైడ్ రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఫర్ లంగ్ క్యాన్సర్. అండ్ స్మోకింగ్ ఒకటైనా, స్మోకింగ్ చేయని వాళ్ళలో చాలామంది నాన్ స్మోకర్స్. ఈరోజు మనం క్లినిక్లో చూసినట్టయితే ఒక 10 మంది లంగ్ క్యాన్సర్ పేషెంట్ని చూస్తే వాళ్ళు ఇద్దరే స్మోకర్స్ అని ఉంటున్నారు. సో స్మోకర్స్ అంటే, స్మోకింగ్ అంటే కంటిన్యూస్గా 20 ప్యాక్ ఇయర్స్ ఆఫ్ స్మోకింగ్, అంటే రోజుకి 20 సిగరెట్స్ ఎవ్రీ డే ఫర్ 20 ఇయర్స్ తాగితే సిగ్నిఫికెంట్ స్మోకింగ్ హిస్టరీ అని అంటాం. ఇది బై డెఫినేషన్. బట్ ఆ శరీర తత్వాన్ని బట్టి ఒకరికి రోజుకి 10 సిగరెట్లు తాగినా, 5 సిగరెట్లు తాగినా వారికి స్మోకింగ్ ఎక్స్పోజర్ ఉందని చెప్పొచ్చు. కానీ ఈ రోజుల్లో సర్ప్రైజింగ్ థింగ్ ఏంటి అంటే 50-60% మందికి అసలు స్మోకింగ్ అనేది వాళ్ళ లైఫ్లో ఎప్పుడు స్మోక్ చేయని వాళ్ళకు కూడా లంగ్ క్యాన్సర్ వస్తుంది. అవును. సో ఇటువంటి సిచ్యువేషన్లో మనం స్మోకింగ్ ఒకటే లంగ్ క్యాన్సర్కి కాజ్ అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో అందుకని ఏం జరిగిందంటే ఈవెన్ సైంటిఫిక్ కమ్యూనిటీస్లో కూడా లాట్ ఆఫ్ రీసెర్చ్ వెంట్ ఆన్ ఇట్స్. ఎందుకు, వాట్ ఈస్ ది అదర్ రీజన్స్ ఫర్ దిస్ లంగ్ క్యాన్సర్. దాంట్లో ఒకటి మనకు తెలిసి బయటపడింది ఒకటి ఏంటంటే సెకండ్ హ్యాండ్ స్మోకింగ్. అంటే ఒకే ఇంట్లో ఉండి పక్కన ఎవరైనా తాగుతుంటే వాళ్ళ స్మోక్ మనం ఇన్హేల్ చేసినప్పుడు వచ్చేది. అట్లా అనుకున్నా కూడా సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ ఈజ్ నాట్ దట్ కామన్. మన ఇండియాలో చూసినట్టయితే ఇళ్లలో తాగేవారు లేదా ఇప్పుడు పబ్లిక్ ప్లేసెస్లో బయట తాగేది ఇట్స్ డిఫరెంట్ థింగ్. సో సెకండ్ హ్యాండ్ స్మోక్ కూడా కాజెస్ క్యాన్సర్, బట్ దాని కాంట్రిబ్యూషన్ టు లంగ్ క్యాన్సర్ కూడా కొంచెం రీజనబుల్గా తక్కువే అని చెప్పుకోవచ్చు ఇండియాలో.